అనే టైటిల్ బోధించదలిచి ఉన్నాను. సబ్ టైటిల్గా పిలాతు భార్య. ఎవరు? పైలట్స్ వైఫ్, పిలాతు భార్య. సబ్ టైటిల్గా ఆమె మన మధ్య రాబోతోంది. ఇది కదా చాలా రోజుల నుంచి నేను ఆమె గురించి చెప్పాలని ఆశపడ్డాను. ఈరోజు ఆమె మా మధ్యకి వస్తూ ఉంది. హల్లెలూయా. సో దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు సౌండ్ తగ్గించినారు? ఆక్సిజన్ వాళ్ళు ఫోన్ తగ్గించినారు. ఆక్సిజన్ వాళ్ళు ఫోన్ పెట్టండి. ఇది రికార్డింగ్ అంటే మత్తయి సువార్త 27:19 చూసినట్లయితే, అతను న్యాయపీఠం మీద కూర్చొని ఉన్నప్పుడు, ఎప్పుడట ఇక యేసుక్రీస్తును తీసుకొని వచ్చి ఉన్నారు సిలువ వేయడానికి. ఆయన తీసుకొని రాగా ఆయన న్యాయపీఠం మీద కూర్చున్నాడు. పోయినాడు, ఇప్పుడుగా తీర్పు చెప్పేస్తాను, ఏదో తీర్చేద్దాం. రాత్రంతా నసరస అయిపోయింది. నిన్న నుంచి నసరస చేస్తున్నారు. ఈయన ఆయన పట్టుకొని యేసుక్రీస్తుని పట్టుకొని ఎలాగైనా తీర్చేద్దాం. ఆయన మొత్తానికి ఆయన సింహాసనాన్ని న్యాయపీఠాన్ని ఎక్కి ఉన్నప్పుడు అతని భార్య, ఎవరు భార్య? పిలాతు భార్య. ఆమెకు బాగా అర్థమైంది ఎవరనేది. ఆమె ఒక అన్యురాలు. ఓకే, యూదులు కాదు వాళ్ళు, రోమీయులు, అన్యురాలు. పిలాతు కూడా అన్యుడే అయ్యున్నాడు. పిలాతు భార్య అన్యురాలే. ఆమె తర్వాత క్లౌదియా అని పేరుతో తర్వాత చరిత్రలో చెప్తూ ఉంటారు. ఇక్కడైతే పేరు ఇవ్వబడలేదు. బట్ ఆయన భార్య అన్యురాలు, విగ్రహారాధికురాలు, అన్య దేవతలు పూజించేటటువంటి వ్యక్తి. ఆమె పలుచిన మాట, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. ఎవరంటే ఆయన నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అది ఒక అన్యురాలికి అర్థమైంది ఆయన నీతిమంతుడు. ఏమొచ్చిందో తెలియదు రాత్రి కలలో. దేవుడు ఏమి చూపాడో తెలియదు. నేనంటాను ఆయన నీతిమంతులను గుర్తించాలి అని అంటే వాక్యమే రావాలి ఖచ్చితంగా. అవునా? దేవుడే లేదా పరిశుద్ధాత్మయే గ్రహింపజేస్తే తప్ప అందుకు అర్థం కాదు. సో రాత్రి దర్శనంలో లేదా కథలో ఉన్నప్పుడు పడుతున్నప్పుడు దేవుడు నస పెట్టేస్తున్నాడు. ఆయన నిద్ర వస్తలేదు, కళ ఏమంటుందని రాత్రంతా ఇదంటారు. కలకలదా ఏమంటుందని కలవరము, కలత రాత్రంతా ఏమైతుందో అర్థం కాదు. కొన్నిసార్లు ఉంటే తెల్లలు లేచినట్టు నిద్ర కూడా రాత్రంతా ఏదో రకమైన నలత, నాకు అర్థం కాదు ఏం జరిగిందో రాత్రంతా. అట్లా కాదు, దేవుడు అక్కడ ఎలాగైతే చెక్కగా నిద్రపోకుండా ఇదైపోయిందో ఈమె పరిస్థితులు అలాగే ఉంది ఇక్కడ. నేను అనుకుంటాను మేబీ దేవుడు ఒక సువార్త మీటింగ్ పెట్టినట్టున్నాడు కలదా మీరు. అదేనా? మీరు విశ్వాసం కలుగును. అది దేవుని మాటల గురించిన, వాక్యం గురించిన, క్రీస్తు గురించిన మాటల వలన కలుగును. ఆయన మీరు ఈయన నీతిమంతుడు అనే విశ్వాసము లేదా గుర్తించడం ఎలా జరిగేది? ఆయన గురించి వినడం ద్వారానే జరిగేది. నేను అనుకుంటూ ఉన్నాను మేబీ అది కాకపోయినచ్చు. బట్ నాకు అనిపిస్తుంది రాత్రి కళలో దేవుడు ఆమె ఒక స్పెషల్ మీటింగ్ పెట్టి ఉన్నట్టు, గెస్ట్ స్పీకర్ గా దేవుడే వచ్చినట్టు ఉన్నాడు. మంచిగా మాట్లాడి వచ్చినాడు. కలత అయిపోయింది మొత్తం. ఏం కాదు అర్థం కాక మొత్తాన్ని అంటే మొత్తం దేవుడు పిక్చర్ చూపిస్తున్నాడు. ఆయన మొత్తం ఎవ్రీథింగ్ క్లియర్గా పొద్దున్న లేవగానే కూర్చున్న ఒక ఆయన పంపించి సైనికులు ఎవరో తీసుకొని ఇన్ఫర్మేషన్ పంపిస్తూ, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, అతడు మామూలు మనుషుడు కాదు అన్నాడు. చాలా శాంతమైన ఆ రోజుల్లో మామూలు మనుషులు నీతిమంతులకు చాలా తేడా ఉండేది. నీతిమంతులు అంటే కూడా భయపడేవారు. ప్రవక్తలు నీతిమంతులు అయి ఉన్నారు, న్యాయాధిపతులు నీతిమంతులు, అయితే మనుషులు నీతిమంతులు, వాళ్ళు కూడా భయపడేవారు నీతిమంతులు. ఈమె చూడు, ఆమె నీతిమంతుడు, అతని జోలికి నీవు వద్దు, జాగ్రత్త, నువ్వు ఆయన టచ్ చేయమాట.
నువ్వు రాజు అయిండవచ్చు, నీవు ఎవరైనా అయిండవచ్చు, అతని జోలికి వెళ్ళమాట. నీకు మంచిది కాదు, నీకు ఆశీర్వాదం కాదు. ఆ నీతి మంత్రి జోలికి పోవద్దు. ఈ ప్రొద్దు ఆయనను కూర్చి ఐ హావ్ సఫర్డ్ మెనీ థింగ్స్ దిస్ డే బికాస్ ఆఫ్ హిమ్. ఈ పొద్దు అంటే తెల్లవారు చూడగా మేము రాత్రి 4 గంటలకో 5 గంటలకో 3 నుంచి 4, 5, 6 మధ్యలో తెల్లవారు జనరల్ ఏమంటారు అందరూ కూడా, తెల్లవారు పడే కళలు ఖచ్చితంగా నిజమవుతాయంట. వీళ్ళు 4 రోజులు వాళ్ళు కూడా నమ్మలేదు అదే, రోమిలు కూడా నమ్మలేదు అదే. సో ఈ పొద్దు తెల్లవారు సాగున ఉదయమున తీస్తే డ్రీమ్ బికాస్ ఆఫ్ హిమ్. అతని వలన ఏమంటారు బాధపడింది ఏమని, ఆయనను గురించి నేను కలలో మిక్కిలి సఫర్డ్ మెనీ థింగ్స్. మేబీ అబ్రహాము భార్యను తాకడానికి వాడు వెళ్ళినప్పుడు ఎలాగైతే రాత్రి వచ్చి బిడ్డ తాకిది అని ప్రాణం పోతుంది అన్నాడు, ఇక్కడ కూడా ఇప్పుడు ఈయన భార్య దగ్గరికి వచ్చేసి ఏ మాత్రం నీకు మాత్రం తాకినా మీ ఇష్టం వచ్చినట్టుగా జాగ్రత్త, మీ జీవితాలు ఇలా అయిపోతాయి అలా అయిపోతాయి అన్నప్పుడు అంటే దేవుడు ఏం చేయలేనాడో ఒకవేళ తాకదాన్ని చూపించినప్పుడు ఆమె గుండె పగిలి ఆయన జోలికి వెళ్ళమాకండి పరిస్థితిలో వద్దు అర్థకరవద్దు మా జీవితం అట్లా వద్దు అట్లా చేయవద్దు సఫర్డ్ భయంకరమైన విషయాలను చూసి అమ్మ ఇలా చదువుతో తాకుతాయి ఎట్టి పరిస్థితులు తాకద్దు. వెంటనే ఆయన ఇన్ఫర్మేషన్ పోయి ఆ నీతి మంత్రిని నువ్వు తాకవద్దు. ఈ రోజు ఉదయకాలంలో నేను ఆయన గురించినటువంటి చాలా శ్రమ పడ్డాను, ఆయన గురించి తలలో పిక్కిలు బాధపడుతున్నానని అతని యొద్దకు వర్తమానాన్ని పంపాను. పంపితే ఇతడు కూడా అన్యుడే, పిలాతు కూడా అన్యుడే. అన్యుడే నుండి ఆయన చూడండి ప్రధాన యాజకులను పెద్దలను బరబ్బను విడిపించమని అడుగునకును జన సమూహములను ప్రేరేపించింది. సో జనరల్ గా ప్రతి పస్కా పండుగకు ఒక ఖైదీగా ఉన్నటువంటి వాళ్ళ యూదులలోనే ఒక వ్యక్తిని, ఖైదీగా ఉన్న వ్యక్తిని ఏమంటారు ప్రెసిడెంట్ క్షమాభిక్ష పెట్టినట్టుగా ఈయన క్షమాభిక్ష పెట్టి వదిలేస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఈయన కూడా ఒక అవకాశాన్ని తీసుకుంటున్నాడు, సఫర్ అయ్యాడు అంటే దాని అర్థం ఏంటి, ఈయనకు శ్రమ పెట్టొద్దు ఎక్కువ. అదవుతుందా? రాజు ఈయనకు శ్రమ ఎక్కువ పెట్టొద్దు అని దేవుడు ఏదైతే చూపించున్నాడో చాలా జాగ్రత్తగా గమనించండి. ఆయన ముందుకు రాగానే మాట్లాడుతున్నాడు, అట్లా మాట్లాడి ఇట్లా మాట్లాడి ఈయన ఏ కపటం నిలబెట్టడం లేదు ఏంటి అంటే ఇట్లా అన్ని చూసి చివరిగా ఇద్దరిని నిలబెట్టాడు. ఒకటి యేసుక్రీస్తుని, ఒక దిగు బరబాను నిలబెట్టి అడిగినప్పుడు మాకేమంటున్నారు వాళ్ళు, బరబాన్ని విడిపించమని అడగడానికి జనులను ప్రేరేపించారన్న వాళ్ళు. అందుకు పిలాతు బరబాన్ని మాకు కావాలి అని వారు కేకలు వేస్తూ ఉన్నప్పుడు అప్పుడు పిలాతు అలాగైతే క్రీస్తు అనబడిన వీరు నమ్మడం లేదు క్రీస్తు అని. ఎవరు ముందు యూదులు నమ్మడం లేదు ఆయన క్రీస్తు అని, కానీ రాత్రి వాక్యం బోధించబడిన ఆయన నమ్ముతున్నాడు ఈయన క్రీస్తు, ఈయన మెస్సాయా, ఈయన మీకు రాజు. రాజు రాజు క్రీస్తు అనబడిన ఈ యేసును నమ్మడం ఈయన నమ్ముతున్నాడు. ఈ యేసు క్రీస్తు అని పిలువబడుతూ ఉన్నాడు, ఈయన నమ్ముతున్నాడు. తర్వాత వచ్చిన పౌలు ఈ యేసే క్రీస్తు అనియు ఏమి వాదించు తర్కములలో వారికి చెప్పుచు, అంతేగా అపొస్తలుల కార్యములో పౌలు ఈ యేసే ఆ క్రీస్తు అనియు వార్త చెప్తూ జీవాధిపతిని మీరు సిలువ వేసి చంపివేసి ఉన్నారు. క్రీస్తు అంటే ఎవరు స్వయాన దేవుడే ఉన్నాడు, ఆయన కుమారుడి రూపంలో దిగి వస్తూ ఉన్నాడు ఆయన. అందుకు పిలాతు అలాగైతే క్రీస్తు అనబడిన యేసును ఏమి చేతులని వారు ఇక్కడ సిలువ వేయమని అందరూ చెప్పింది. అధిపతి ఎందుకు ఏమైంది, ఎందుకు సిలువ వేయాలి? ఈయన ఉద్దేశమే ఇక్కడ నిలబెట్టినప్పుడు కనీసం ఈయన దొంగ, ఈయన చాలా ఘోరమైనటువంటి ఏమంటారు రౌడీ, ఈయన ఎవరు
బరబ్బా ఈయన జైలు శిక్ష అనుభవించదగిన వాడు. ఈయన బయటకు వెళ్తే మాత్రం ఎవరు చెప్తాడో, ఎక్కడ దొంగతనం చేస్తాడో, ఎవరిని లూటి చేస్తాడో తెలీదు, సమాధానం ఉండదు ప్రజలు. ఇద్దరు నిలబెడితే కనీసం ఈయన గుణం అందరూ తెలుసు అంటే క్రీస్తుని కోరుకుంటానేమో అని ఆశపడ్డాను. అయినను వాళ్ళేమంటున్నారు, బరబ్బాని మాకు విడుదల చేయండి. మరి ఈయన నిలిచారు. ఎందుకు? ఇతను ఏ దుష్కార్యం చేశానని అడగగా ఈయన తెలిసిన తప్పేంటి? ఏం తప్పు చేశాడని, ఏం మర్డర్ చేశాడని, ఏ దొంగతనం చేశాడని, ఎవరిని కించపరిచాడని, ఎవరిని హీనపరిచాడని, ఎవరిని మోసం చేశాడని, ఏం చేశాడు ఈయన? ఇతను ఏ దుష్కార్యం చేశాడని అడగగా వారు ఏమి చేయలేదని చెప్పడానికి లేదన్న. అది ఏం చేయలేదండి అని అనడానికి లేదండి. కాబట్టి ఏం చేసినారు? సిలువ అంతే, ఏం లేదు, ఏం మాట్లాడేది లేదు. సిలువ అంటే ఎంత అన్యాయపు తీర్పుకు ఆయన గురి చేస్తున్నారు చూడండి. ఎందుకంటే ఒక బోర్లో నిలబడిన వ్యక్తికి హక్కు ఉంటుంది, ఒక అరెస్ట్ చేయబడిన వ్యక్తికి హక్కు ఉంటుంది. తన తరపున ఒక లాయర్ వేసుకొని నేను తప్పు చేశానా లేక తప్పు చేయకపోతే నేను తప్పు చేయలేదని వాదించుకోవడానికి, న్యాయం తీర్పు పొందుకోవడానికి హక్కు ఉంటుంది. ఆయన ఆ హక్కు కూడా లేకుండా చేసేస్తాడు. అడిగితే ఎందుకు ఏం తప్పు చేశాడు అని అంటే ఎవరు లేదు ఆయన వైపున, అందరికి ఒకటే కేకరిస్తున్నారు. ఆయనను సిలువ వేయమని అందరూ చెప్పి అది సిలువ మరి ఎక్కువగా కేకలు వేసి ఇంకా ఎక్కువగా కేకలు వేస్తూ ఉన్నారు. పిలాతు అల్లరి ఎక్కువగా వచ్చినదే కానీ తన వల్ల ప్రయోజనం లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జనసమూహం ఎదుట చేతులు కలుగుతుంది. యూజువల్గా వాళ్ళు ఏం చేస్తారు, న్యాయం ఇచ్చేవాళ్ళు ఏంటి చంపేశారు, ఓకే అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతారు. ఓకే, ఇక ప్రతి ఒక్కరికి చేతులు పెట్టుకుంటున్నారు. వాళ్ళు ఎవరికి చేతులు అడుగుతున్నారు తెలుసా? అన్యాయంగా ఇలా చంపుతున్నారు. ఈయన ఏ దోషం లేదు, ఏ కపటం కనిపించడం లేదు, ఏ తప్పు లేదు. ఈయన అన్యాయంగా చెప్తున్నారు, ఈ పాపం నా మీదకి రావద్దు, నా మీదకి రావద్దని. అప్పుడు చేతులు అడేసుకుంటారు. నాకు సంబంధం లేదు, ఈయన సాగుతో నాకు సంబంధం లేదని చేతులు అడేసుకుంటారు. ఆయన చేతులు అడుకుంటే ఇంకా అంతే సంగతి. అందుకే ఎప్పుడైతే భార్య ఎంత చెప్పిందో ఆయన అందుకే చేతులు నీళ్ళు ఎప్పించుకొని చేతులు అనుకుంటాడు, నాకు సంబంధం లేదంటే చేతులుగా సంతకం పెట్టి ముద్రేస్తారు. సరే ఇష్టపడి ఏదో చేసుకుంటుంది. కానీ భార్య ద్వారా ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇక ఏమాత్రం ఆయన నిర్లక్ష్యం చేయదలుచుకోలేదు. ఆయన వెంటనే సరే నీళ్లు తీసుకున్నాడు. నీళ్ళు తీసుకొని జనసమూహం ఎదుట చేతులు కడుక్కొని ఈ నీతి మంత్రిని రక్తము గోర్చి నిజంగా నీతి మంత్రి ఆయన. లోకంలో ఎవడు లేడు, ఆయన నీతి మంత్రుడు అయినాడు. నీతి మంత్రుడు నీకెట్ట తెలుసా? ఇక్కడ నేను కూడా ఒక్క మాట మాట్లాడలేదే, నువ్వు అడుగుతావు కనీసం పలికిరేడలేదే, నిశ్శబ్దంగా నిలబడ్డాడు. ఆ విధంగా నీతి మంత్రుడు నీకెట్ట తెలుసే? రాత్రి జరిగిన పాస్టల్ మీటింగ్ లో అతను నీతి మంత్రులను బోధించబడ్డాడు. ఈ నీతి మంత్రుని రక్తము గూర్చి నేను నిరపరాధిని, మీరే చూసుకోండి. ఆయన రక్తానికి మీరే బాధ్యత, మీరే చూసుకోండి. నాకు సంబంధం లేదు. అందుకు ప్రజలందరూ వారి రక్తము అక్కడ మా మీదను మా పిల్లల మీదను ఉండుగా అనేది స్తోత్రం కలుగుతుంది. ఎప్పుడైతే 5వ ముద్ర ప్రాణం ఓపెన్ చేస్తున్నాడో, ఓకే, 5వ ముద్ర ఓపెన్ చేస్తున్నాడు. గుర్తుంది మీకు అందరికి? బలిపీఠం కింద ఉన్న ఆత్మలు ఉన్నాయి. ఓకే, ఈ బలిపీఠం కింద ఉన్న ఆత్మలు వారు ఎవరు? దేవుని కొరకు చంపబడిన వారు. సో వారు ఏమడుగుతున్నారు? అయ్యా ఎందాక నాదా సత్యస్వరూపి, ఎందాక మా కొరకు తీర్పు తీర్చకలేదు. ఏంటో మా రక్తము నిమిత్తము ముందు ఎన్నాళ్ళు ముందు అని బిగ్గరగా కేకలు వేసి అడుగుతున్నారు. ఇంకా ఎన్ని రోజులు ఆగాల ప్రభు? ఇంకా ఎన్ని రోజులు ఒక్క పట్టుకోవాలి ఆయన? ఎన్ని రోజులు ఈ బలిపీఠం కింద ఉండాలని ఆయన అని వారు అడుగుచున్నారు. అప్పుడు రానమంటాడు, వీరు అన్య జనాంగము కాదు, వీరు వధువు కాదు, వీరు ఎవరైనారు? యూదులైనారు వారు. ఎందుకంటే అన్య జనాంగం లేదా వధువుగా పిలువబడిన వారు ప్రతీకారం కోరరు. చావుకు చంపాల ఖచ్చితంగా, అన్యాయం చేసి అన్యాయం చేయాలని కోరరు వారు. క్షమాపణ, ఒక చెప్ప కొడితే ఇంకో చెప్ప చూపించమని నీ పైన
ప్రేమించమనే నేర్పించి ఉన్నాడు ఆయన. సో మీరు ప్రతీకారం కోరుతున్నారంటే వారు అన్యులు కాదు, లేదా వధువు జనాంగము కాదు, వారు యూదులై ఉన్నారు. ఇప్పుడు ఆ యూదులు బలిపీఠం కింద ఉన్నారు. బలిపీఠం మీద ఏముంది? రక్తం అనేది. అదవుతుందా? బలిపీఠం మీద రక్తం అనేది. ఇప్పుడు ఎవరి రక్తం మీద? బలిపీఠం మీద బలిగా అర్పించబడిన దేవుని గొర్రెపిల్ల యొక్క రక్తం అనేది. ఎప్పుడైతే వారి సినిమాలో వారిని వేలాడదీస్తున్నాం కదా, ఇక్కడ ఫిలం దగ్గర అంటున్నారు వారి రక్తం మా మీదను మా పిల్లల మీదను తలదారి ఉంచారు. ఇప్పుడు వీళ్ళు ఎవరంటే ఎప్పుడైతే హిట్లర్ వచ్చి ఎంత 10 లక్షల మంది 60 మిలియన్ పీపుల్ ఎప్పుడైతే ఆయన చంపేస్తూ ఉన్నాడో, వారందరూ చంపినప్పుడు 6 మిలియన్ పీపుల్ చంపి ఉన్నాడో, వారందరూ చంపినప్పుడు ఆ ఆత్మలన్నీ కూడా బలిపీఠం కింద ఉన్నాయి. వీరు ఎప్పుడైతే మా మీదను మా పిల్లల మీద తర్వాత వచ్చే జనరేషన్స్, అందుకే ఈ హతసాక్షులుగా చేయబడిన వాళ్ళు వారందరూ బలిపీఠం కింద ఉన్నారు. వారి మీద గొర్రెపిల్ల రక్తం ఉన్నది. ఈ మాటను బట్టి వారందరూ గొర్రెపిల్ల రక్తం కిందికి వెళ్ళిపోయినారు. వారి రక్తం మా మీదను మా పిల్లల మీద ఉండదు కాక. అప్పటికి కూడా ఆ రక్తం వాళ్ళని కాపాడడానికే ఉంది అక్కడ. వీరు పొడిచిన రక్తం, వీరు చిందించిన రక్తం, వీరు బాధపెట్టిన రక్తం, వారి రక్తం కింద ఉన్నారు. వారు వచ్చింది ఎవడు తాకసాడు, ఐగుప్తులు అదే సాగింది. ఎవడు తాకసాడు ఆ రక్తం కింద ఎవడైతే ఉంటాడో, పాపం రక్తం పూయగా లోన ఎవడైతే ఉంటాడో మరణ దూత తాకసాగట్టు పరిస్థితి. స్తోత్రం కలిగి కాక మా రక్తం మా మీద మా పిల్లల మీద ఉండు కాక అని స్తోత్రం కలిగి కాక. గమనించండి, వీరిద్దరు పిలాతు కానీ ఆయన వైఫ్ కానీ ఇంకా వారందరూ కూడా అన్యులు, అన్య విగ్రహారాధన చేసే ప్రజలు. అదవుతుందా? ఈవెన్ ప్యాగన్ అంటే జెంటైల్స్ వేరు, హీథన్స్ వేరు. జెంటైల్స్ కన్నా ఇంకా ఘోరమైన వారు హీథన్స్. ఓకే, ప్యాగన్ అంటారు కదా, రోమన్ వాళ్ళందరూ కూడా అలాంటి అంత ఘోరమైన విగ్రహారాధనలో ఉండేటటువంటి ఒక అన్య జనాంగం అయినారు వారు. స్తోత్రం కలిగింది కాక. పిలాతు చాలా కఠినాత్ముడు, గుర్తుంచుకోండి. పిలాతు చాలా కఠినాత్ముడు. తన టెన్యూర్, తన ఎంత కాలం ఏదాడో అంత కాలము ఉక్కుపాదం మోపినవాడు, యూదులను అనగదొక్కేసిన వాడు. ఎవడన్నా సపోజ్ బాలసారి వ్యాపారాలు ఉన్నాడు అనుకుందాం, హైదరాబాద్ సిటీ గారు పెద్దలు అనుకుందాం. హైదరాబాద్ సిటీలో ఎక్కడైనా చిన్న అలసడి లేచినా, చిన్న గొడవ లేచినా సరే సైన్యాన్ని పెట్టి అనగదొక్కేసేవాడు. చిన్న అంటే ప్రజలు ఏదైనా చిన్న గొడవ చేయాలని కూడా గచ్చలు భయపడేంత భయంకరంగా ఉన్నటువంటి ఒక రూలర్ పిల్లలు, మామూలు కాదు. ఆయన చూసి చాలా భయపడతారు అందరూ కూడా. ఎక్కడ చిన్న గొడవ జరిగినా సైన్యాన్ని పంపించేసేవాడు. గొడవ జరగకూడదు, నా సీటుకి దెబ్బ రాకూడదు. పిలాతు ఉన్నటువంటి రాజ్యం చాలా చక్కగా ఉందని తన పైన అధికారులకు తెలియాలి. నా సింహాసనం చాలా రోజులు ఉండాలి, నా గవర్నమెంట్, నా ప్రభుత్వం, నా పవర్ చాలా రోజులు ఉండాలి అంటే ఈయన ఉన్న చోట అంతా బాగానే ఉందని బయట తెలియాలి. కాబట్టి ఏ చిన్న గొడవ జరిగినా అనగదొక్కేసేవాడు. చిన్న గొడవ జరిగినా సార్ సైన్యాన్ని పంపించేసేవాడు. అంత భయంకరంగా వారి మీద ఏరేవాడు ఆయన. చాలా భయంకరంగా. ఒకవేళ ఇంకా ఏమైనా తేడాలు చేస్తే ఎంతమందినైనా చంపడానికి కూడా వెనుకాడని వ్యక్తి పిలాతు. పిలాతు అంత కఠినమైన వాడు, అంత ఘోరమైన వాడు. స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. ఈవెన్ యూదులైనా సరే వాళ్ళు ఏదైనా మాట్లాడుకొని వాళ్ళకు చిన్న గొడవ అయినా గొడవ కావద్దు ఇక్కడ అంత రాజ్యంలో. మేము గొడవ పెట్టుకున్నాం, నా రాజ్యంలో ఇట్లా గొడవలు అవుతున్నాయి, బయటకు వెళ్ళకూడదు అంటే. ఎప్పుడు యూదులు గొడవ పెట్టినా సరే సైన్యాన్ని పంపి చెల్లా చదువు చేసి, లేదా మటన్ చేసి, లేదా వాళ్ళ ఎలాగైనా బెదిరించేసి ఏ మాత్రం అల్లర్లు లేకుండా, అదే కదా ఏమంటారు, ఒక నియంత స్థాయిలో అంటేనా ఒక డిక్టేటర్ స్థాయిలో చెప్పేది చేశారు. నియంత రచయించి ఇంకా మీరెందుకు ఎవరైనా సరే యూదులు ఉన్నారు ఆ రాజ్యంలో, యూదుల రాజ్యం అది. మరి వీళ్ళు వచ్చి టేక్ ఓవర్ చేశారు వీళ్ళు. అయినా సరే వీళ్ళు చెప్పినట్టే వాళ్ళ రాజ్యంలో వాళ్ళు చూస్తాం యూదులు. ఒక ఉద్దేశం వల్ల చాలా గెయిన్ చేయాలి, చాలా పదవిని గెయిన్ చేయాలి, అధికారాన్ని గెయిన్ చేయాలి. అర్థమవుతుందో ఆ విధంగా ఉండాలి. చాలా గర్వంతో రూలింగ్ చేసుకుని అలాగే ముందుకు వెళ్ళిపోవాలనేటటువంటి ఒక దృక్పథం కలవాడే ఉన్నటువంటి ఒక రాజు, ఒక గవర్నర్. అర్థమవుతుందా? అలాంటి
ఒక వ్యక్తి అలాంటి భయంకరుడు, అలాంటి ఒక అన్యుడు పలుకుతున్నమాట, ఈ నీతిమంతుని. ఆశ్చర్యం లేదు, యూదులకు అర్థం కాలేదు కానీ అన్యుడికి అర్థమైంది అన్నమాట. ఆశ్చర్యం లేదు. వారికి గుడితనం కలగ చేయబడింది కానీ పిలాతుకు గుడితనం కలగ చేయబడలే. ముసుగు యూదుల మీద వేయబడింది కానీ పిలాతు బాడీ కానీ వేయబడలే. అంతేనా? ఈ నీతిమంతుడు నాకు సంబంధం లేదు ఆయన రక్తంతో. అంత భయంకరుడు కూడా చివరికి ఎలా మాట్లాడుతున్నాడు చూడండి. భార్య మాటకు లోబడిపోయినాడు ఆయన. భార్య చెప్పింది రాత్రి ఏదో జరిగింది, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసింది. అమ్మ నాకు సంబంధం లేదు, నేను జోడికి నేను పోను ఎట్టి పరిస్థితుల్లో. నేను పోను. ఎందుకైనా దేవుడు ఎందుకు తీసుకురావాలి ఆయన? దేవుడు ఎందుకు రాత్రి కళలో వచ్చి యేసును పిలాతు చంపడానికి లేదు. యేసును దేవుడే చంపాలి, లేదా యూదులే చంపాలి. పిలాతు తాను ఆర్డర్ పాస్ చేసి చంపేయండి అనడానికి లేదు. అతను చంపడం వలన ఆయన చావకూడదు. చంపితే దేవుడు చంపాలి, లేదా ప్రజలు చంపాలి, వారి పాపములు కనుక చావాలి. ఆయన ఎవరు చంపమంటే ఆయన చావడానికి లేడు. ఆయన తన ప్రాణాన్ని పెట్టడానికి వచ్చి ఉన్నాడు. చస్తే ఆయన చావాలంట. గవర్నర్ గా ఈయన అధికారికంగా ఈయన చంపడానికి లేదు. లేదా ఏమోసారి చెప్పండి. దేవుడు మహిమ కలుగును గాక. అందరికీ స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చిన్నగా వాక్యంలోకి వెళ్దాం. ఆమేన్. సో at the very moment ఎప్పుడైతే ఆయన న్యాయపీఠం మీద కూర్చున్నాడు, ఎగ్జాక్ట్ అదే టైంకి at the very moment when he was vacillating, ఎప్పుడైతే ఆయన దాని గురించి మాట్లాడబోతూ ఉన్నాడు, when he had preferred to the Jews that the choice of Barabbas or Jesus of Nazareth, ఈ నజరేయుడైన యేసు లేదా ఈ బరబ్బాస్ ఇద్దరిలో ఎవరన్నా ఒకరిని ఎన్నుకోండి ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. అక్కడ అదర్స్ at that very moment I say when he had taken his seat upon the bench, ఎప్పుడైతే దాని మీద ఆయన సింహాసనాసీనుడై ఉన్నాడో and was waiting for their choice, మీరు ఎన్నుకోండి మరి ఎవరు కావాలో అని ఆయన ఎదురు చూస్తూ ఆగుతూ ఉన్నాడు. చెప్పేసి ఎవరు కావాలో ఎన్నుకోండి అని ఎదురు చూస్తూ ఉన్న టైంలో there came from the hand of God a warning to him. అక్కడ దేవుని హస్తము ద్వారా ఆయనకు ఒక వార్నింగ్ వచ్చింది. A warning which would forever make it clear that if he condemned Jesus, it would be done voluntarily by his own guilty hands. ఒకవేళ అతడు గినక క్రీస్తును చంపితే, అతను గినక క్రీస్తుని శిక్షకు పాత్రగా చేస్తే ఎప్పటికైనా సరే అతని యొక్క అపరాధము ఇతని చేతుల మీదనే ఉంటది అని ఒక న్యూస్ దేవుడు నుంచి పంపించుకున్నాడు. అంటే చంపినామంటే బిడ్డగా నీకు నా నిత్యము నరకమే అయిపోయింది. ఆ వ్యక్తి యొక్క అపరాధం నీ చేతులు లేదు. One which would forever make it clear that ఆయన క్లియర్ చేశాడు కదా, forever ఎప్పటికైనా గుర్తుంచుకో, ఇట్స్ క్లియర్. If he condemned Jesus, ఒకవేళ యేసును condemned and శిక్షకు అప్పగిస్తే it would be done voluntarily by his own guilty hand. అది ఖచ్చితంగా నీ చేతులతో నువ్వు చేసిన వాడవవుతావు. నీ మీద ఆ గిల్టీ అపరాధము ఫరెవర్ ఉండిపోతుంది నీ మీద. ఖచ్చితంగా భయపడ్డాడు ఆయన. ఎందుకు వచ్చిన తలకేటప్పుడు తగ్గింది. చూస్తేనేమో నీతిమంతుడిగా ఉన్నాడు, అమాయకుల్లాగా ఉన్నాడు, ఒక మాటల్లో మాట్లాడతలేడు, కనీసం సైలెంట్ గా ఉన్నాడు. నేనే తప్పు చేయలేదు, వాళ్ళని చంపుతాను కావాలని ఏం లేదు. అంటే వీళ్ళతో దుర్మార్గులు నన్ను చంపిస్తున్నారు, రాసు నన్ను కాపాడే రాసు నథింగ్, సైలెంట్. ఏం జరుగుతుంది? ఎందుకు? ఆయన మామూలు మానవుడు కాదు, అర్షికేయలేడు, రాజులకు రాజు అయినాడు. ఏం జరుగుతుంది? జరిగింది. ఒక ఆయన అంటాడు, నిన్ను రక్షించడానికి కూడా నా దగ్గర హక్కు ఉంది, అధికారం ఉంది. ఇప్పుడు అంటే పైనుంచి అధికారాన్ని ఇవ్వబడితే తప్ప నా మీద చేయలేదనుకోడు ఆయన. అక్కడ
పైనుంచి నీకు అది ఇవ్వతా అన్నాడు. ఏ రోజులో అంతేగా ఆయన అంటాడు, నువ్వేంటి మేము మాట్లాడకుండా ఉన్నావు, నేను చంపడానికైనా వినిపించడానికి అధికారం నాకు తెలుసా అంటే, పైనుంచి నా దేవుడు నీకు అధికారం ఇస్తుంది తప్ప నువ్వు నాకు ఏం చెయ్యి వేయలేదు. సైలెంట్గా ఉన్నాడు, ఏం మాట్లాడడం లేదు, తెలుసుకోవద్దా కలిగాక. ఇంకో విషయం చెప్పంటే ఆయన పిక్చర్ అంతా తెలిసి ఏం జరుగుతుంది, ముందు అరిసి ఏం లాభం జరిగేది అదేనా. అది పిక్చర్ అంతా తెలుసు, ముందే చెప్పాడు. మనిషి మాట పట్టుకోపోతే చంపేస్తారు కదా, ముందే తెలిసి చంపేస్తారు. 3 దినాలు సమాజంలో నుండి మళ్ళీ లేస్తారు. శిష్యులకి ఎవరిని చెప్పాడు, మొత్తం ముందే చెప్పాడు. ఎందుకు ముందే అవన్నీ తెలుసా ఆయనకి, చెప్పాడు లేదా. అవి మీరు చూస్తే చెప్పలేదు అన్నట్టుగా ఉంది. శిష్యులతో అన్ని చెప్పాడు. మనిషికి మనం బంధిస్తారు, చంపుతారు, తీసుకెళ్తారు, శిక్ష గురి చేస్తారు. 3 రోజులు సమాధానం 3 రోజుల తర్వాత లేచి మరలా వస్తాడు. అన్ని చెప్పాడు ముందు. ఎందుకు ముందే ఆయనకు అన్ని తెలుసు. పిలాతు ఏం చేస్తాడో తెలుసు. ఇంకా క్లియర్ చెప్పాలంటే రాత్రి పిలాతు దగ్గరికి పోయింది కూడా. మోసతో పోగొట్టున్నాడు. రాత్రి ఫల దగ్గరికి పోయినాడు. బిడ్డ జాగ్రత్త పంపిస్తున్నట్టే ఈడొచ్చి నిలబడ్డాడు. కేవలం కార్యాన్ని అక్కడ జరిగిస్తూ ఉన్నాడు. తన చిత్తాన్ని నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు దేవుడు. అదో మీకు అందరికి స్తోత్రం కలిగాక. ఆమేన్. హల్లెలూయా. ఫర్ బ్రదర్ అండ్ సిస్టర్, సహోదరి సహోదరులారా జాగ్రత్తగా. ఆమేన్. అందరు ఇక్కడ ఉన్నారా? అందరు ఇక్కడ ఉన్నారా? స్తోత్రం కలిగాక. హల్లెలూయా. ఫర్ బ్రదర్ అండ్ సిస్టర్, గాడ్ మేక్స్ ద ఎనిమీ క్రేజీ. దేవుడు శత్రువులను పిచ్చోళ్ళుగా చేస్తాడు. దేవుడు శత్రువులకు పిచ్చి లేపుతాడు. జాగ్రత్త. ఫరో అతని శత్రువు అయినాడు, యూదులు అతని శత్రువులై ఉన్నారు, అక్కడ ఉన్నవారంతా అతని శత్రువులై ఉన్నారు. గాడ్ మేక్స్ ద ఎనిమీ క్రేజీ. యూదా అతని శత్రువు అయినాడు, క్రీస్తు యొక్క శత్రువు అయినాడు. యూదా దేవుడు తన శత్రువులకు వెర్రి లేనివాడు, పిచ్చి లేనివాడు, వింతగా ప్రవర్తించినట్టు చేసేవాడు. యూదా ఏం చేశాడంట, ఎలాగైనా ఈయనను పట్టించి చంపేస్తానని చెప్పేసి 30 వెండి నాణాలు తీసుకొని ఆయనను పట్టించి చంపించేసి, ఓహో నేను బాగా మంచి పని చేసినాడు, నేను చంపేశాను అని అనుకున్నంతలోనే దేవుడు యూదాకు ఎర్రి లేపాడు. డబ్బు సంపాదించుకున్నాడు, అక్కడ ప్రధాన యాజకుడిగా పేరు సంపాదించుకున్నాడు. అన్ని సంపాదించుకున్న తర్వాత కూడా వెళ్ళి ఉరి పెట్టుకున్నాడు. అంటే ఏం జరిగింది? దేవుడు యూదాకు ఏం చేశాడు? వెర్రి లేపాడు. దేవుడు శత్రువులకు వెర్రి లేక దేవుడు అయినాడు, పిచ్చెక్కించే దేవుడు అయినాడు. చంపేశాడన్న సంతోషం ఏమాత్రం లేకుండా అప్పుడే సస్పెండ్ చేస్తున్నాడు, పోయి సూసైడ్ చేసుకున్నాడు. ఇంత లేదండి. శత్రువుకు వెర్రి ఎక్కించే దేవుడు అయినాడు ఆయన. యూదాకు వెర్రి ఎక్కించిన దేవుడు అయినాడు ఆయన. పోయాడున్నాడు, నేను నిరపరాధి రక్తమును అప్పగించింది. ఏం చేశాడు? పిచ్చెక్కించాడు. ఎవరైనా బాగుంటుంది కదా, నిన్ను చంపేసి పట్టించేసినాడు కదా, మళ్ళీ నిరపరాధి చేసిన నేను బ్రతకను, నాకు నెమ్మది లేదు, నేను బ్రతకాను అని పోయి చెప్పుకునేస్తారు. పడితే దేవుడు రండి బయటకు వచ్చేసాను. బండ నీకు కలిసి కింద గురేసుకుని స్తోత్రం కదండి. ఇంకొచ్చాడు సినిమా ఇచ్చినప్పుడు ఒక రోమన్ సైనికుడు ఉన్నాడు. రోమన్ సైనికుడు యూదులకు శత్రువు, యేసుక్రీస్తుకు శత్రువు. అలా ఆ శత్రువు చూసి 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 చివరికి దేవుడు వెర్రెక్కిస్తే ఈయన నిజముగా దేవుని కుమారుడు. అదే అప్పుడే సంపూర్ణ మొదలు అన్నాడు. ఎంతసేపు అది అలా చెప్పి ఇలా చెప్పి నిలబడి చూస్తూ 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 అన్ని వేసరికి పిచ్చి ముదిరి 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 చివరికి అంటున్నాడు, ఈయన నిజముగా అన్న మాట, ఈయన నిజముగా దేవుని కుమారుడై ఉన్నాడు. స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. పిలాతుకు పిచ్చెక్కించాడు. ఏం చేయాలి అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు ఆయన. అక్కడ ఇక్కడ తిరుగుకుంటా రాత్రి అట్లా వీళ్ళేమో సంపమంటున్నారు. ఏం చేయాలి? రాత్రి వీళ్ళని టచ్ చేయకూడదని ఆయన అన్నాడు. వీళ్ళేమో చంపు సినిమా పేకలేస్తూ ఉన్నారు. ఏం చేయాలి అర్థం కాక పిచ్చెక్కి లాస్ట్ చేతులు కడుక్కొని నాకు సంబంధం లేదు రక్తంతో మీ మీద ఉంటావు అంటావు. స్తోత్రం కలుగుగాక. ఒక రాజు
వల్ల రాత్రంతా నేను చాలా శ్రమ పడాల్సి వచ్చింది. God makes his enemies to testify. తన శత్రువులే సాక్ష్యం ఇచ్చినట్టుగా చేస్తారంటే దేవుడు ఆయన గురించి. శత్రువే దేవుడి గురించి సాక్ష్యం ఇచ్చినట్టుగా పిలాతు అంటున్నాడు, ఈయన నీతిమంతుడై ఉన్నాడు. అవునా? ఏమన్నా స్తోత్రం లేక ఆయన భార్య అంటుంది, ఆయన నీతిమంతుడై ఉన్నాడు. రోమన్ సైనికుడు అంటున్నాడు, ఈయన నిజంగా దేవుడి కుమారుడై ఉన్నాడు. యూదా అంటున్నాడు, నిరపరాధ రక్తమును నేను అప్పగిస్తున్నాను అంటున్నాడు. శత్రువు చేతనే సాక్ష్యాన్ని పొందుకుని దేవుడై ఉన్నాడు ఆయన. Praise the Lord. Amen. The demons that were in those people screamed out and said, వారు అరుస్తున్న ప్రజలలో ఉన్న దయ్యాలు, అరుస్తున్న ప్రజలు కాదు, వారి లోపల ఉన్న దయ్యాలు గట్టిగా కేకలు వేసి అరుస్తూ ఉన్నాయి. ఏమంటున్నాయి? ఓ దేవుని కుమారుడా, పరిశుద్ధమైన ఇశ్రాయేలు, దేవుని స్తోత్రం కలిగాక. మీకు అర్థం కాలేదు ఎక్కడికి చెప్తున్నాను. ఒకసారి అపోస్తలుల కార్యం 16వ వచనం, మేము ప్రార్థనా స్థలంలో వెళ్తూ ఉండగా భూతోను అను దయ్యం పట్టింది. సోద చెప్పడం చేత తన యజమానులకు బహులాభం సంపాదించుతున్నారు. ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చారు. ఆమె పౌలును మమ్మను వెంబడించి, ఈ మనుషులు ఎవరు మాట్లాడుతున్నారు? అక్కడ ఉన్న మనుషులు మాట్లాడలే, ఆ మనుషులలో ఉన్న దయ్యాలు కేకలేస్తూ ఉన్నాయి. పౌలును వారిని చూసి ఏమంటున్నారు? ఈ మనుషులు సర్వోన్నతులైన దేవుని దాసులై ఉన్నారు, వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించేవారై ఉన్నారని కేకలు వేసి చెప్పింది. దేవుడు తన శత్రువుతోనే సువార్త కట్టిస్తూ ఉన్నాడు. దేవుడు తన శత్రువుతోనే వాక్య బోధ కట్టిస్తూ ఉన్నాడు. దేవుడు తన శత్రువుతోనే తన సేవకుల గొప్పతనాన్ని చెప్పిస్తూ ఉన్నాడు. శత్రువుతోనే తన సాక్ష్యాన్ని చెప్పించుకోగలిగిన దేవుడు ఆయన ఉన్నాడు. స్తోత్రం చేశాను కాక. స్తోత్రం కలిగి కాక. ఏ రోజైతే ఆయన సిలువలో ఎక్కాడు, ఏ రోజైతే సిలువలో చనిపోయినాడు, స్తోత్రం కలిగాక దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు, ఈయన దేవుడి కుమారుడై ఉన్నాడని. భూమి సాక్ష్యం ఇస్తామని బద్దలైపోతా ఉన్నది. భూమి, చంద్రుడు సాక్ష్యం ఇస్తున్నాడు, నక్షత్రాలు సాక్ష్యం ఇస్తున్నాయి, అవి కనుమరుగైపోతున్నాయి. ఈయన దేవుడి కుమారుడై ఉన్నాడు, ఈ దారుణాన్ని మేము చూడలేమని సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. కూడా సూర్యుడు చీకటిలోకి వెళ్ళిపోయినాడు. మేము మొత్తం మధ్యాహ్నము చిమ్మని చీకటి, కట్టిన చీకటి కమ్మకుండా ఉన్నది. అక్కడ ఏ జరుగుతుంది? సమస్తము కూడా ఆయన కొరకు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. అక్కడ స్తోత్రం కలిగినాక the sun said he is the son of God. సూర్యుడు చెప్పాడంట, ఈయన దేవుని కుమారుడై ఉన్నాడు. దేవుని కుమారుడు చెప్పగా మేము చూడలేము, నక్షత్రాలు మేము చూడలేము, చంద్రుడు మేము చూడలేము, భూమిని నిశ్శబ్దంగా ఉండలేము, పంటలు నిశ్శబ్దంగా ఉండలేము, ధర నిశ్శబ్దంగా ఉండలేము. ప్రతిదీ ఆయన గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నారు. శత్రువులు సాక్ష్యం ఇస్తారు కానీ మిత్రుల మన సాక్ష్యం ఇవ్వలేదు. అంతేనా? భయం మనకి ఎక్కడ చంపేస్తారో, ఎక్కడ గొడవలు అయిపోతాయో భయం, ఎక్కడ మా మీదకి వస్తారో, ఎక్కడ మా పిల్లలు పరిచయం చేస్తారో భయం. అయినా నా మీరు కేకలేకపోతే రాళ్ళు కేకలేస్తారు. మీరు సాక్ష్యం చెప్పకపోతే దాని గురించి శత్రువు సాక్ష్యం చెప్తాడు. మనం చెప్పలేము, సువార్త ప్రకటించలేము. భారం, భయం, అన్నిటికన్నా ఎక్కువ భయం. ఏమైపోతుందో, ఏమంటారు, గొడవలైతే ఎందుకు సుఖంలోపి సిగ్గుపడాల్సిన సమయం ఇది, సిగ్గుపడాల్సిన జీవితాలు. దేవుని కొరకు సాక్ష్యం నిలబడకపోవడం. ఆయన అన్నాడు, మీరు ఎప్పుడైతే ఇవన్నీ చేస్తారో నా కొరకు మీరు మరణం వరకు సాక్షులే ఉందరు అన్నాడు. అన్నాడా? సాక్షులే ఉందరు. ఒక్కరికి వాక్యము కానీ సాక్ష్యము కానీ సత్యాన్ని కానీ చెప్పిన దాఖలాలు ఉండవు మన జీవితంలో ఒక్కరికి. అంతేనా? ఏదో కొంతమంది చేస్తారేమో, మాక్సిమం చేయరు, సైలెంట్ గా ఉంటారు, వారి పనులు చూసుకుంటారు. మేము ఇంట్లో బాగుంటే సరిపోతుంది, మా పిల్లలు బాగుంటే సరిపోతుంది, అందరూ చర్చకి వెళ్తారు కదా, అది చాలు. బట్ నీ సాక్షి జీవితం ఎక్కడ? నీ పరిచర్య ఎక్కడ? ఆయన చదువుతుంటే సూర్యుడు సైలెంట్ గా ఉండలేదండి, ఉన్నాడా? అరే బాగుంది పిక్చర్ ఉంటుంది, నేను ఇంకా వెలిగిస్తాను, ప్రజలు మంచిగా చూడండి అనుకున్నాడా?
చీకటి అయిపోయింది, చూడలేకపోయినారు. ఆ దారుణాన్ని చూడలేకపోయినారు. చంద్రుడు ప్రధానంగా చంద్రుడు చూడలేకపోయినాడు, నక్షత్రాలు చూడలేకపోయినాడు. కనుక చీకటి 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 యొక్క సాంద్రత దిగిపోయిందంట. అంత భయంకరమైన చీకటి వచ్చేసిందంట. ఏది చూడలేని పరిస్థితిలో సాక్ష్యం ఇస్తున్నాడు. సూర్యుడు సాక్ష్యం ఇస్తాడంట, ఆయన ఈయన దేవుని కుమారుడై ఉన్నాడు, శత్రువులు పిచ్చెక్కించగల దేవుడు ఆయన. ఒకరోజు ఒక రాజు లేస్తే ఆయన నాడు 7 సంవత్సరాలు గడ్డి తింటామన్నాడు. ఆయన ఎక్కడైనా ఉందంటే అట్లా విడ్డూరు ఈయన చేసిన బిడ్డలు. శత్రువులు ఏం చేసినాడు? పిచ్చెక్కించినాడు. ఆయన 7 సంవత్సరాలు నెప్పుకొచ్చేస్తారు రాజు. పశువు వాళ్ళ గడ్డి తింటూ, అరే దేవుడు వెళ్ళదు కాక వింత దేవుడు. ఒక మనిషిని గడ్డి తినే పశువులాగా చేసి 7 సంవత్సరాలు మామూలు మనిషి కూడా కదా ఆయన. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రాజు, అంతేనా? ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రాజు. ఆయన కూడా ఏం చేసినాడు? ఈ దేవుడు వింత దేవుడు అయినాడు. ఏమైనా శత్రువులు ఏం చేస్తున్నాడు? ఆయన పిచ్చెక్కించే దేవుడు అయినాడు. ఏమైనా హల్లెలూయా, హల్లెలూయా. చాలా జాగ్రత్తగా గమనించండి. ఎప్పుడైతే ఈ సాక్ష్యము నీ విందుకు వస్తుందో ఆయన అంటున్నాడు, మరి క్రీస్తు అనబడిన ఈ యేసును నేనేం చేతులు. ఇదే ప్రశ్న ఉదయకాలంలో పిలాతు భార్య దగ్గరకు వచ్చింది. క్రీస్తు అనే పడే ఈ యేసును ఏం చేస్తాను తినాను? ఇదే ప్రశ్న దేవుడు అడుగుతున్నాడు. అన్న క్రీస్తు అనబడిన యేసును నేనేం చేతులు. నువ్వేం చేస్తావు? క్రీస్తు అనబడిన యేసును నీకు అవకాశం వస్తే నువ్వేం చేస్తావు? పిలాతు భార్య అడుగుతున్నాడు, క్రీస్తు అనబడిన యేసుని ఏం చేస్తావు? న్యూస్ పంపించింది, క్రీస్తు అనబడిన యేసును జాగ్రత్త ఏం చేస్తావు? అదే ప్రశ్న ప్రజలకు అడుగుతున్నాడు, క్రీస్తు అనబడిన యేసుని నేనేం చేయాలి? ఏం చేయాలి? నన్ను ఇందులో పెట్టేశారు, ఏం చేయాలి? అదే క్రీస్తు అనబడిన, చాలా జాగ్రత్తగా గమనించండి. అదే ప్రజలు అంటూ ఉన్నారు, ఆయన రక్తం మా మీద పిల్లల మీద ఉండరుగా కంటున్నారు. ఆయన అడిగినప్పుడు ఏమన్నా, మరి క్రీస్తు అనబడిన యేసుని ఏం చేస్తున్నారంటే సిలువ వేసి చంపని అంటూ ఉన్నారు. ఈ రక్తం నా సంబంధం అంటే మా మీద మా పిల్లల మీద ఉండరు కాక. ఈయనేమో చాలా చాలాగా తప్పించుకుంటూ ఉన్నాడు, వారేమో ఆ నిద్ర నిర్లక్ష్యుంటూ ఉన్నారు. క్రీస్తు అనబడిన యేసుని నేనేమి చేతులు చంపేసే. అదేనా జవాబు రావాల్సింది? చంపేసే. క్రీస్తు అనబడిన యేసు నేనేమి చేతులు, నీవేమి చేతువు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. I just wash him off of my hands, bring me some water. నాకు చేతులు వాటర్ తీసి నీళ్ళు తీసుకురండి, నేను నా చేతుల్లో నుండి ఆయన కడిగేసుకుంటాను. నేను స్తోత్రం కలుగును గాక. చదువుకున్నాం. అందుకు పిలాతు అలాగైతే క్రీస్తు అనబడిన యేసును ఏమి చేతులని వారిని అడగగా సిలువ వేయమని అందరూ చెప్పింది. అందరూ ఒకటే మాట నిన్నారండి, ఏమని? సిలువ వేయుడి, సిలువ వేయుడి, సిలువ వేయుడి. స్తోత్రం కలుగును గాక. దేవుని మహిమ కలుగును గాక. సిలువ వేయబడాల్సిన పాపి కాదు ఆయన, నశించవలసినటువంటి పాపి కాదు ఆయన. మనము సిలువ మీద నశించబడవలసిన వారు అయినాము, మనము పాపం చేసి ఉన్నాము. కానీ ఆయన సిలువకి చంపుతున్నారు. ఎందుకంటే వారికి పాపము కనిపిస్తా ఉన్నది. ఎవరి పాపం కనిపిస్తా ఉన్నది? నీ నా పాపం కనిపిస్తా ఉన్నది వారికి. అందుకే సిలువ వేయాలి. కిందికి వెళ్తే ఆయన మాట్లాడాలి. అండ్ సో ఈస్ ది ఆన్ యువర్ హ్యాండ్. ఈ రోజున క్రీస్తు మీ చేతులలో ఉన్నాడు. ఓకే, క్రీస్తు మీ చేతులలో ఉన్నాడు. యు నో వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. దేని గురించి మాట్లాడుతున్నాను మీకు తెలుసు కదా. సీ, నాట్ ఓన్లీ యూ బట్ దిస్ టేప్. మీరే కాదు, ఈ వర్తమానము, ఈ టేప్ ఏదైతే చేయబడుతుందో అదే కదా. ఏదైతే బోధిస్తున్నప్పుడు ఏదైతే టేప్ చేయబడతా ఉందో ఈ టేప్ హీస్ ఆన్ యువర్ హ్యాండ్స్. ఆయన ఇప్పుడు మీ చేతులలో ఉన్నాడు, మీ చేతుల మీద ఉన్నాడు. వాట్ ఆర్ యు గోయింగ్ టు డూ విత్ హిమ్, దిస్ జీసస్ కాల్డ్ క్రైస్ట్? ఈ క్రీస్తు అనబడే యేసును ఇప్పుడు మీరు ఏం చేస్తారు? ఆమేన్. 63లో 1963లో ఆయన టేప్ ద్వారా మాట్లాడుతూ నీతో అడుగుతున్నాడు ఇప్పుడు ఆయన. బ్రదర్ బ్రాన్ డైరెక్ట్ గా నిన్ను అడుగుతున్నాడు ఇప్పుడు ఆయన. హి ఈస్ ఆన్ యువర్ హ్యాండ్స్.
చేయడానికి. ఒకటి చేతులు కడుక్కోవడం, రెండు సిలువ వేయడం. ఒకటి చేతులు కడుక్కోవడం, రెండు సిలువ వేయడం. దేవుని స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. క్రైస్ట్ ఈజ్ అనాయింటెడ్ వర్డ్. క్రీస్తే అభిషేకించబడిన వాక్యమై ఉన్నాడు. క్రీస్తే అభిషేకించబడిన వాక్యమై ఉన్నాడు. వాట్ ఆర్ యు గోయింగ్ టు డూ విత్ ఇట్? దానితో ఇప్పుడు నువ్వేం చేయబోతున్నావు? ఇక్కడ ఉన్నారా? యేసు అని పిలువబడే ఈ క్రీస్తులో నువ్వేమి చేస్తావు? ఇప్పుడు యేసు అని పిలువబడే క్రీస్తు ఏమైనాడు? హీ ఈస్ ద అనాయింటెడ్ వర్డ్. అందుకని అంటూ ఉన్నాడు, నాట్ ఓన్లీ హిమ్, దిస్ డే, ఈ వర్తమానమే క్రీస్తు అయి ఉన్నాడు. ఇప్పుడు ఈ వర్తమానం నీ దగ్గరికి వచ్చింది. ఈ వర్తమానము యేసు క్రీస్తు అని పిలువబడే ఈ వర్తమానమును నువ్వు ఏం చేస్తావు ఇప్పుడు? అదే ప్రశ్న పిలాతు భార్యకు వచ్చింది, అదే ప్రశ్న పిలాతుకు వచ్చింది, అదే ప్రశ్న ప్రజలకు ఆయన అడుగుతూ ఉన్నాడు. అదే దేవుడు పిలాతు భార్యను అడిగాడు. పిలాతు తన భర్త, పిలాతు భార్య తన భర్త పిలాతు అడుగుతాడు, పిలాతు ప్రజలు అడుగుతూ ఉన్నాడు. అదే ప్రశ్న ప్రవక్త ఈరోజు నిన్ను అడుగుతూ ఉన్నాడు. యేసు క్రీస్తు అని పిలువబడే ఈ వాక్యమును, వర్తమానము అభిషేకించబడిన వాక్యాన్ని నువ్వు ఏమి చేస్తావు? ఏం చేస్తావు? ఈ వర్తమానంతో నీ చేతుల్లో ఉంది కదా. క్రీస్తు పిలాతు చేతిలో ఉన్నట్టుగా ఇప్పుడు అభిషేకించబడిన వాక్యము క్రీస్తు, ఈ వర్తమానము దేవుని వాక్యము నీ చేతిలో ఉంది. ఏమండి, మీరు మంచి ఆత్మ కలిగిన వారైతే దేవుడు గట్టిగా మాట్లాడుతున్నాడు. మీరు కనుక దేవుని బాగా ప్రేమించే వారైతే దేవుడు గట్టిగా మాట్లాడుతున్నాడు మీతో. ఈ వర్తమానం మీ చేతిలో ఉంది. అది ఎవరు కాదు, అభిషేకించబడిన వాక్యము క్రీస్తుగా పిలువబడిన వాక్యమే ఉన్నది. ఆయన ఇప్పుడు మీ చేతిలో ఉన్నాడు. వాక్యం మీ చేతిలో ఉంది, వర్తమానం మీ చేతిలో ఉంది. మీరు ఏం చేయబోతున్నారు? ఇట్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ ది అవర్. వస్తుందా మీకు అక్కడ? వస్తుందా? ఇట్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ ది వాట్ ఆర్ యు గోయింగ్ టు డూ విత్ ఇట్? క్రైస్ట్ ఈస్ ద అనాయింటెడ్ వర్డ్. క్రీస్తే అభిషేకించబడిన వాక్యం అయి ఉన్నాడు. వాట్ ఆర్ యు గోయింగ్ టు డూ విత్ ఇట్? దానితో నువ్వేం చేయబోతున్నావు? ఇట్స్ ద మెసేజ్ ఆఫ్ ది అవర్. అదే ఈ కాలానికి వచ్చిన వర్తమానమైనది. ఈ వర్తమానమే క్రీస్తు అయి ఉన్నాడు. ఈ క్రీస్తు నీ చేతిలో పెట్టబడి ఉన్నాడు. ఈ క్రీస్తు అని పిలువబడిన వర్తమానాన్ని నీవు ఏమి చేస్తావు? ఇప్పుడు ఏం చేస్తావు? జవాబు లేదు కదా. నాలుక ప్రకారం వాక్యం మాట్లాడుతుంది, మీరు మరలా ఆయనని సిలువ వేయించు. అంతేనా? వాళ్ళు కేకలేసి క్రీస్తు అనబడిన యేసు లేదు, యేసు అనబడిన క్రీస్తు నేను ఏం చెప్తానంటే సిలువ వేస్తాం పడి. ఈరోజు అదే మాట నీకు వస్తా ఉంది. క్రీస్తు అనబడిన ఈ వాక్యాన్ని ఏం చేస్తాను? సిలువ వేసి చంపేస్తున్నారు. మీరు బాహరంగా మరలా ఆయన సిలువ వేసి చంపుతున్నారు అన్నాడు బాబు. ఎలా చంపుతున్నాం? మన ప్రవర్తన ద్వారా, మన పాపం. అంతేనా? పౌలు చెప్పినాక అంతేనా? మన పాపంలో ద్వారా క్రీస్తును మరలా సిలువ వేస్తున్నాం అంటే ఈ ప్రశ్న మీకు ఈరోజు అడుగుతా ఉన్నారు దేవుని యొక్క వాక్యం. నీకు ఏ ప్రశ్నిస్తున్నా తెలుసా? సిలువ వేసి చంపేద్దామా అని. ఇప్పుడు మరలా చంపేస్తున్నాం ఏంటి? నన్ను సిలువ వేసాయని. నీకు ఆ రోజు క్రీస్తు ముందు పిలాతు నిందినటువంటి యూదులకు తేడా లేదు. ఇక్కడ దేవుడు చక్కగా మాట్లాడుతున్నాడు. క్రీస్తు అనబడి యేసు ఏం చేస్తున్నావు? వాక్యాన్ని ఏం చేస్తున్నావు? చంపేస్తున్నావు, సమాధి చేస్తున్నావు, పూడ్చిపెడుతూ ఉన్నావు. దేవుడు ఇచ్చిన తలాంతను పూడ్చిపెడుతూ ఉన్నావు, వాక్యాన్ని పూడ్చిపెడుతూ ఉన్నావు. క్రీస్తుని ఏ రకంగా వాడుకోవాలో నీకు తెలియవాలే. పూడ్చిపెడుతున్నావు, చంపేస్తున్నావు. దీంతో లాభం లేదని సమాధి చేస్తున్నావు. ప్రతి దినం నీ పాపం చేత, బలహీనత చేత, అవిశ్వాసం చేత మరలా సిలువేస్తున్నా ఈ వాక్యాన్ని, ఈ వర్తమానాన్ని. వెయ్యగా మాట్లాడుతున్నాడు.
యేసు అనబడిన ఈ క్రీస్తును నేనేమి చేస్తున్నాను? ఈయనంటున్నాడు క్రైస్ట్ ఇస్ అనాయింటెడ్ వర్డ్. క్రీస్తే అభిషేకించబడిన వాక్యం అయినాడు. వాట్ ఆర్ యు గోయింగ్ టు డు విత్ ఇట్? దాంట్లో ఏం చేయబోతున్నావు? ఇట్స్ ద మెసేజ్ ఆఫ్ ది అవర్. అదేంటో కాదు, ఈ కాలానికి వచ్చిన వర్తమానమే. The day is here, thoroughly proved by the Bible and by God. దేవుని చేత నిరూపించబడి ఆ దినం ఇప్పుడే వచ్చి ఉన్నది. What are you going to do with it? దానితో నువ్వేమి చేయబోతున్నావు? How are you going to dodge the issue now? ఇప్పుడు వచ్చిన ఈ సమస్యను ఏ విధంగా పరిష్కరించుకోబోతున్నావు నీవు? ఈ వర్తమానం నీటి దాన్ని తల మీదకి వచ్చేసింది. ఇప్పుడు వర్తమానం బోధించకపోతే, వర్తమానం పంచకపోతే నీ చేతుల మీద అపరాధం. ఇప్పుడు వచ్చే అపరాధాన్ని నువ్వు ఎలా తెచ్చుకుంటావో, తీసేసుకుంటావో, ఈ వచ్చిన సమస్యను ఎలా తొలగించుకుంటావు? సైలెంట్ అయిపోయినా ఎందుకంటే ఏం చేయట్లేదు. క్రీస్తు అనబడిన ఈ వాక్యాన్ని ఏం చేయడం? వాడి చేతులు నిలబడి అదార్థంగా నాకు సంబంధం లేదు ఈ వాక్యంతో, నాకు సంబంధం లేదు ఈ వర్తమానంతో. చేతులకు వెళ్ళిపో. అదార్థంగా లేదంటే ఈ క్రీస్తు అనబడిన ఈ వాక్యం జీవాన్ని ఇతరులతో పంచుకునే ప్రయత్నం చేయాలి. మనం కడుకొని వెళ్ళిపోవడం లేదు, మనం చంపుచున్నామా లేదు, సిలువ వేస్తున్నాం ప్రతిదినమా లేదు. క్రీస్తును జీవాన్ని ఇతరులతో పంచుకోవాలి. మనం జీవం మన చేతుల్లో పెట్టి ఉండగా దాన్ని మరలా సిలువ వేస్తూ ఉన్నాం. క్రీస్తు అనబడిన యేసుని ఈ వాక్యాన్ని ఏం చేస్తాం? ఈ రోజున ఎలాగో ఈ సమస్య నుంచి నువ్వు బయటపడతావు? హౌ యు గోయింగ్ టు గెట్ బై విత్ ఇట్? దీని నుంచి ఎలా బయట తప్పించుకుంటావు? హి ఇస్ ఆన్ యువర్ హ్యాండ్స్. ఆయన నీ చేతుల మీద ఉన్నాడు. ఇప్పుడు ఈ వాక్యం, ఈ వర్తమానం సంఘ శాఖల చేతుల మీద లేదు, వారి హృదయాల మీద లేదు, వారి సంఘాలు లేదు, నీ చేతుల మీద, నీ హృదయంలో, నీ సంఘంలో ఉంది ఈ వర్తమానం. భారము నీ మీద ఉన్నది. ఈ వాక్యం అనే, ఈ వర్తమానం అనే క్రీస్తులో నీవు ఏమి చేస్తావు? బాగా నిన్న మొన్న నేను బహుబలముగా ఈ క్రీస్తు అనబడిన వర్తమానాన్ని ప్రజలకు చెప్పి ఉన్నాను. ప్రతిసారి అలాగే చేస్తూ ఉన్నాను, ప్రతిసారి అలాగే జీవిస్తూ ఉన్నాను. ఇక్కడ అదే పని చేస్తూ ఉన్నాను. నా మీద ఉన్నటువంటి నిక్షోత్రకలు లేక నా మీద ఉన్నటువంటి వాక్యాన్ని మీకు అందించి మీ అపరాధము నా మీద నేను చేతులు వేసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు ఏం చేస్తే చేతులు కడుక్కొని మీరు చూసుకుంటే మీ ఆత్మల భారం మీది. నేను చెప్పేశాను ఈయన నీతిమంతుడని, మీరు చూసుకోండి. నేను చేతులు కట్టుకుంటాను. మాస్టర్ వెంబడిస్తావా నీ ఇష్టం, దూరం చేస్తున్నావా నీ ఇష్టం, ఇతరులకు ఇస్తావా నీ ఇష్టం, చంపేస్తావా నీ ఇష్టం. దోషము నీ చేతుల మీద ఉన్నది. ఆ దోషము నిరంతరం ఉంటాయని ఆయన, నిరంతరం ఉంటాయని ఉన్నాడు ఆయన. అది తప్పించుకున్నాడు పిలాతు. నువ్వు తప్పించుకున్నావా? నీ దినేనా ఏం చేస్తావు? క్రీస్తు అనబడిన ఈ వర్తమానాన్ని, అభిషేకించబడిన ఈ కాలం వర్తమానాన్ని, వాక్యాన్ని నువ్వు ఏమి చేయాలనుకుంటున్నావు? He's on your hands. ఆయన నీ చేతుల మీద ఉన్నాడు. And Oswald's case will be a minor one to yours, to minister or whoever you may be. నువ్వు సేవకుడమైనా, నువ్వు ఎవరిమైనా పర్వాలేదు, వేరే వారి కన్నా నీ మీద బహు భారంగా ఉండబోతా ఉన్నది. నీ మీద బహు భారముగా ఉండబోతా ఉన్నది. Then Jews were priests. ఆ యూదులు యాజకులై ఉన్నారు. And rabbis వారు బోధకులై ఉన్నారు. టీచర్స్ బోధించేవారు ఉన్నారు. హోలీ మెన్ పరిశుద్ధ ప్రజలై ఉన్నారు. ఎవరు సిలువ వేస్తున్నవారు. But he was on the hands just the same. He was the word, the issue of God for that day. చూడండి, ఆయన ఆజ్ఞాన కూడా దేవుని వాక్యం అయ్యా ఉన్నాడు. ఆయన శరీరంగా కనిపిస్తున్నాడు కానీ దేవుని వాక్యమే. ఆ రోజు వారు బోధిస్తున్న వాక్యం ఆయనే ఉన్నాడు. మెస్సయ్య వస్తాడని బోధిస్తున్నారు.
ఎట్లా చంపుతారమ్మయ్యా? మగవాడినాను ఆలస్యం రావడం ద్వారా చంపేస్తున్నావు, దశపాలు గీయకూడదు ద్వారా చంపేస్తున్నావు, క్రమాన్ని పాటించకూడదు ద్వారా చంపేస్తున్నావు, తప్పులు చేయడం ద్వారా చంపేస్తూ ఉన్నావు, పాపము చేయడం ద్వారా చంపేస్తూ ఉన్నావు. ఆ రోజు వాళ్ళు చంపారు, ఈ రోజు మనం చంపేస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం కలుగుగాక. Amen. And they failed to see it. He was the word, the issue of God for that day. ఆయన దేవుని వాక్యమై ఆ కాలానికి సంబంధించినటువంటి విషయమై ఉన్నాడు ఆ దినాన. And they failed to see it. దానిని వారు చూడలేకపోయారు. Just the elected saw it. కేవలం ఎన్నిక చేయబడిన వారు చూశారు. పేతురు చూశాడు, పౌలు చూశాడు, శిష్యులు చూశారు, మరియమ్మ చూసింది, మగ్దలేని మరియ చూసింది, పిలాతు చూశాడు, పిలాతు భార్య చూసింది, ఇంకా అనేక రోమన్ సైనికుడు చూశాడు. ఎన్నిక చేయబడిన వారు చూశారు. The ones that believe it. ఎవరైతే దాన్ని నమ్ముతున్నారో వారు దానిని చూశారు. And it's the same today. ఈ రోజు కూడా అలాగే ఉన్నది. ఎన్నిక చేయబడిన వారు చూశారు, చూస్తున్నారు, చూపిస్తున్నారు. ఎన్నిక చేయబడిన వారు చూశారు, చూస్తున్నారు, చూపిస్తున్నారు. లోకానికి పరిచయం చేస్తూ ఉన్నారు. ఎవరిని? క్రీస్తు అనబడిన ఈ వర్తమానాన్ని, ఈ వాక్యాన్ని, దేవుని వాక్యాన్ని. స్తోత్రం కలుగుగాక. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. Now all must face the issue in every age. It's been so every time. ప్రతి కాలంలో అందరూ కూడా ఈ విషయాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది, ఎదుర్కోవాల్సి వచ్చింది. Through the age of even Adam, ఆదాము కాలంలో కూడా వారు ఇదే సిచ్యువేషన్ ఎదుర్కోవాల్సి వచ్చింది. On down to the age of Noah, నోవా కాలం వరకు, on down in the time of Daniel and Belshazzar and Nebuchadnezzar, on down into Christ time, on down into this very hour we are living. ఆదాము మొదలుకొని నోవా నుండి, దానియేలు నుండి, శిష్యుల నుండి, యేసు నుండి ఈ దినం వరకు కూడా ప్రతి కాలంలో ఇష్యూను అలాగే ఎదుర్కోవాల్సి వస్తూ ఉన్నది. ప్రతి కాలానికి ఉన్న వాక్యము క్రీస్తు ఉన్నాడు. నోవాహు బోధిస్తున్న వాక్యము దేవుని వాక్యము అనగా క్రీస్తు అనబడిన యేసు ఉన్నాడు. అబ్రహాముతో క్రీస్తు అనబడిన యేసు ఉన్నాడు. ఆదాముతో క్రీస్తు అనబడిన యేసు ఉన్నాడు. దానియేలుతో క్రీస్తు అనబడిన యేసు ఉన్నాడు. ఎక్కడ సత్యం ఉన్నదో అక్కడ ఆయన ఉన్నాడు. ఎందుకంటే ఆయన సత్యమై ఉన్నాడు కాబట్టి. ప్రతి కాలంలో ఫేస్ చేసిన ఒకే ఒక ఇష్యూ క్రీస్తు అయి ఉన్నాడు. ఆయన వాక్యమై ఉన్నాడు. ఆదాము మొదలుకొని ఈ రోజు వరకు మనము జీవిస్తున్న ఈ కాలం వరకు ప్రతి కాలంలో అది అలాగే ఉన్నది. కేవలం ఎన్నిక చేయడం మాత్రమే దాన్ని గుర్తిస్తూ ఉన్నారు. నోవాహు సమయంలో 800 మంది గుర్తించి ఉన్నారు. అబ్రహాము సమయంలో 100 మంది గుర్తించి ఉన్నారు. దానియేలు సమయంలో 4 గుర్తించి ఉన్నారు. క్రీస్తు సమయంలో 12 మంది గుర్తించి ఉన్నారు. ఈ రోజులో కూడా కొంతమంది మాత్రమే గుర్తిస్తూ ఉన్నారు. లక్షలలో కొంతమంది, 10 లక్షలలో ఒక్కడే గుర్తిస్తూ ఉన్నారు. ఈ రోజుకు ఈ కాలానికి వచ్చిన క్రీస్తు అనబడే వర్తమానాన్ని. నేను చాలాసార్లు చెప్పాను, ఒక ప్రవక్త దగ్గరికి యెహోవా వాక్యం వస్తుంది. వర్డ్ ఆఫ్ ద లార్డ్. హూ ఇస్ వర్డ్? క్రీస్తు. అంటే ప్రతి ప్రవక్త దగ్గరకు వచ్చింది క్రీస్తు. అందుకే అబ్రహాము నా దినములు చూస్తున్నాను, నీళ్ళు ఆశించాను, చూచి సంతోషించాను. ప్రతి ప్రవక్త దగ్గరికి, ప్రతి విశ్వాస దగ్గరికి వాక్యపు రూపంలో వస్తున్నది యేసు క్రీస్తే. ఏ గదిలో వచ్చింది యేసు క్రీస్తే. ఆదాము ఎద్దకు వచ్చింది యేసు క్రీస్తే. హానోకు ఎద్దకు వచ్చింది యేసు క్రీస్తే. నోవహు ఎద్దకు వచ్చింది యేసు క్రీస్తే. ప్రకటించబడిన వాక్యము యేసు క్రీస్తే.
nature, not the dogma, but the issue of the word. Word has been against those things. So ఏదో ఆచారాలు కాదు, ఏదో పద్ధతులు కాదు, ఇంకా ఏదేదో విషయాలు కాదు, కానీ వాక్యము వాటన్నిటికి విరుద్ధమై ఉన్నది. సో నౌ ఇట్స్ ఆన్ ద హ్యాండ్స్ నౌ. కాబట్టి ఇప్పుడు ఇది చేతుల మీద ఉన్నది. హల్లెలూయా, స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, 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 స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, స్తోత్రం కలుగును గాక. ఆయన అంటాడు, చాలా జాగ్రత్తగా ఆయన అంటాడు, దీంట్లోనే మా పైన పోతే 174 ఉంటుంది చూడండి. ఆయన అంటాడు, now he said, well then if that be so, I just wash him off my hands. ఆయన అంటాడు, సరే మీరు అలాగంటే ఆయన నా చేతుల మీద ఇచ్చిన కడిగేసుకుంటాను. ఓకే, కనిపిస్తుంది మీకు? బట్ హీ కుడెంట్ డూ ఇట్. కానీ అతడు దానిని చేయలేకపోయాడు. నీదర్ కెన్ యూ, నీవు కూడా అలాగూ చేయలేవు. నీదర్ కెన్ యూ, నీవు కూడా అలాగూ చేయలేవు. ఈ మాట ఇప్పుడు వచ్చే దాన్ని న్యాయం చేసుకున్నారు. ఇక్కడ అది బోధించాలనుకున్నారు. జాగ్రత్త వినండి. వన్స్ హియర్ ద ట్రూత్, ఒక్కసారి సత్యము విన్న తరువాత యు హ్యావ్ గాట్ టు యాక్సెప్ట్ ఇట్ ఆర్ డినై ఇట్. అంతేనా? ఒక్కసారి వాక్యము నీకు వినబడిన తర్వాత నువ్వు దాన్ని విని అంగీకరించాలి, లేదా నిరాకరించాలి. ఇంకేం చేయలేదు. నాకు తెలియదు అనలేదు, నాకు తెలియదు అనలేదు. ఎందుకు? నీ చోట వినిపించింది అవునండి. ఒక్కసారి సత్యవాక్యముని వినిపించబడిన తరువాత వెనుదిరిగి అది లేదు, నువ్వు తప్పించుకోలేవు. అంటే క్రీస్తు ఎవరైతే వాక్యాలు విన్నారో వాళ్ళ మీద ఆయన రూల్ చేస్తారు, ఆయన అధికారం తీసుకుని వస్తాడు. డొమినియన్ వస్తుంది, వాక్యం డొమినియన్ వస్తుంది. ఇలా బ్రతకాలి, అలా బ్రతకాలి, అలా ఇలా వస్తుంది. అయితే నేను విన్నాను కానీ నాకు వద్దు, ఇది నేను తప్పించుకుంటున్నాను, నాకు అవసరం లేదు అంటే ఊరుకునేది లేదు. ఒక్కసారి వాక్యం వినిపించబడిన తర్వాత, ఇది సత్యం అని తెలిసిన తర్వాత, ఈయనే నిజమైన దేవుడు అని తెలిసిన తర్వాత, దేవుడు ఒక్కడే అని తెలిసిన తర్వాత, నిజమైన బాప్టిజం ఇదే అని తెలిసిన తర్వాత వెనకకు తిరిగేది లేదు. బకేశ్వర మీటింగ్స్, బకేశ్వర మీటింగ్స్ లో పిలాతు దగ్గర ఉన్నాను. పిలాతు న్యాయం తీర్పు కూర్చున్నాడు. చేతులలో క్రీస్తుపడి యేసు పట్టుకున్నాను. నా చేతులలో ఉన్నాడు. ఇప్పుడు ఈ క్రీస్తుపడి యేసు ఏం చేతులు వాళ్ళకి చెప్పాను, ఈయన ఒక్కడే దేవుడు. ఈయన చెప్పిన బాప్టిజం నిజమైన బాప్టిజం అని అన్ని చెప్పిన తర్వాత క్రీస్తు అనబడిన యేసు మీరు ఏం చేస్తారు? ఇప్పుడు తప్పించుకోవడం లేదు. ఎవరైనా మీటింగ్లలో ఈ వాక్యాన్ని విన్నారో తప్పించుకోవడం లేదు. వినకపోయింటే ఓకే. అందుకే వాక్యం నీవు కనుక మొక్కుబడి చేస్తే నువ్వు ఖచ్చితంగా చెల్లించాలి. మొక్కుబడి చేయకుండా నీకు అధికారం లేదు. చేయకపోతే ఒక్కసారి మొక్కుబడి చేసావా దాన్ని చెల్లించి తీరలేదు. ఒక్కసారి వాక్యం వినబడింది నీకు, నువ్వు తీర్పులోకి వస్తావు. ఇప్పుడు వాక్యం వినబడదు. అందుకే ప్రధానం అంటాడు, దేవుడు హెచ్చరిక చేయకుండా తీర్పులోకి తీసుకురాడు. ఇప్పుడు నీకు హెచ్చరిక చేశాడు. ఒక్కడే దేవుడు, నిజమైన దేవుడు, నిజమైన బాప్టిజం చెప్పాడు. బకేశ్వర మీటింగ్స్ లో ఎంతో మంది అయితే బిలీవర్స్ కొత్త వాళ్ళు వచ్చారో వారందరూ వాక్యం విన్నారు. ఇప్పుడు వారు చేయవలసింది రెండు విషయాలు. ఒకటి వాక్యాన్ని అంగీకరించాలి, లేదంటే నిరాకరించాలి. చెప్పలేదు. నిరాకరిస్తే నరకానికి వెళ్తారు, అంగీకరిస్తే పరలోకానికి వెళ్తారు. తెలియదా అంటే మాకు తెలియదు, మాకు చెప్పలేదు అంటే క్రీస్తు తెలియదా ఒక వచ్చే పరలోకం అంటాడు. కానీ ఇప్పుడు అనడానికి లేదు. నీకు ఏమి చెప్పలేదు. అయితే తెలియదు అనే వాళ్ళు ఎవరు ఉన్నారట? ఈ వాక్యం సకల జనులకు సాక్షాత్తుగా ప్రకటించబడుతుంది. అటు తర్వాత అంతం వస్తుంది. అందుకే గ్రంథాలు విప్పబడ్డప్పుడు అందరూ సమానంగా బయటకు వచ్చారు, తీర్పులో నిలబడ్డారు. అందరూ ఒక్కడు కాకుండా అందరూ రెస్పాండ్ కాక
గమనించాలి. ఈ 1000 ఏళ్ల పరిపాలన జరుగుతున్నప్పుడు 1000 ఏళ్ల ఆరంభంలో దేవుడు క్రీస్తు సాతాను బంధించాడు. 1000 ఏళ్ళ కొరకు 1000 ఏళ్ళ తర్వాత విడుదలిస్తున్నాడు. బయటకు రాడు. ఎందుకు? వారిని కూడా తీర్పు నిలబెట్టాలని తీసుకోవచ్చు. నువ్వు కూడా తీర్పు నిలబడు. అది 1000 ఏళ్ళ తర్వాత వారిని విడుదల పరుస్తున్నాడు. నాకు బయటకు వచ్చేసాయి. ఎవరిని వదిలిపెట్టడు. దేవదూతలు పాపము చేయగా వారిని తీర్పు కొరకు వేచి ఉండడానికి ప్రతి పిల్లలలో బంధించి పెట్టాడట ఆయన. తీర్పులోకి తీసుకొని వస్తారు దేవదూతలు. ఒకసారి నిలబడిందా? నోట్ అయిందా? ఒకటి నువ్వు అంగీకరించాలి, 2 నిరాకరించాలి. మాకొద్దు ఈ వాక్యం, మాకేం అవసరం, మాకొద్దు, నేను నశించిన పనులు నీ శత్రులాగొద్దు అనేది నిరాకరించాలి. తర్వాత చెప్పడానికి లేదు. నీ చెవులలో నుంచి నీ హృదయాన్ని గెలిపేదావు. సాక్షాత్తుగా దేవుని గ్రంథంలో నిలిపించబడింది వాక్యం. నువ్వు తప్పించుకోవడానికి లేదు. Once you hear the truth, you have got to accept it or deny it. No way, yes sir, you have to do it. Warnings of the Lord. ప్రభువు యొక్క హెచ్చరికలు అయినవి నువ్వు వాటిని ఖచ్చితంగా అంగీకరించాలి. వేరే మార్గం లేదు. You have to accept it or deny it. నువ్వు దాన్ని అంగీకరించాలి లేదా నిరాకరించాలి. నిరాకరించే ధైర్యం ఓడి లేదు. సత్యం చెప్పబడిన తర్వాత అసలు ఎలిషా గారు కాదు, నేను రాత్రి ఫోన్ చేసినాడు. అయ్యా మీటింగ్స్ ఉన్నాయని అట్లా రోడ్డు పోతూ కొంతమంది వచ్చినారు. చూసి నడుస్తున్నారు వచ్చినారు. వచ్చి చూసి చాలా వాక్యం బాగుంది అంటున్నారు. అయ్యా ఇంతమంది ఎవరిలో బోధించలేదయ్యా, దేవుడు ఒక్కడే అని చాలా చక్కగా చెప్పినాడు. మా లూథరన్ సంఘాలలో దేవుడు ముగ్గులను బోధిస్తున్నారు. ఇక మీద మేము నమ్మం ఆ విధంగా దేవుడు ఒక్కడే అంటే పిల్లవాడు అంగీకరిస్తారు. ఎందుకంటే సత్యమైనది, సత్యము ప్రబలుతుందని వాక్య సెలవిస్తాం. సత్యము విజయాన్ని సంపాదించుకుంటుంది. మంచి సేవకుడయ్యా, ఇట్లాంటి నాకు ఎప్పుడు బోధించలేదయ్యా. మా సంఘాలలో 3 దేవుళ్ళు బోధిస్తున్నారు. ఈయన ప్రూవ్ చేసేటాడు దేవుడు ఒక్కడే. నిజంగా ఇంతకుముందు ఎన్నడూ మాట్లాడాలి రీతిలో దేవుడు మాట్లాడాడు. 2 పెట్టాడు ఒకటే దేవుడు. ఒకటి దేవుడు ఒకడే అంటే యేసుక్రీస్తు దేవుడే కాదు. అట్లా లేదు. యేసుక్రీస్తు దేవుడు. యేసుక్రీస్తు 2వ దేవుడు అంటే 2 దేవుళ్ళని చేస్తున్నాం. యెహోవాకు విరుద్ధంగా మాట్లాడుతున్నాం అంతేనా? అంటే ఇప్పుడు ఒప్పుకోవాల్సింది, ఇప్పుడు అంటే ఇవన్నీ కొట్టిగా ఉంటాయి కదా. ఒప్పుకోవాల్సింది ఏది? ఒకటి యేసుక్రీస్తు దేవుడు కాదని ఒప్పుకోవాలా, 2వది యేసుక్రీస్తు యెహోవా అని ఒప్పుకోవాలి. ఒకటే దేవుడు, వాక్యం ఒకటే దేవుడు అని చెప్తాము. దయ్యం కూడా అదే సాక్షి ఇస్తాము. దేవుడు ఒకటే. అవునా? దేవుడు స్తోత్రం కలిగి కనుక అంతేనా? 2 లేదా 3 సాక్షులతో మాటలన్నా మాది. ఒక సాక్షి దయ్యం దేవుడు ఒకటే చెప్తారు. 2వ సాక్షి పౌలు దేవుడు ఒకటే అని చెప్తాము. అయిపోయింది. కేస్ క్లోజ్ అండ్ డిస్మిస్. కేస్ డిస్మిస్. కేసు వీగిపోయింది. బలయుద్ధం పెట్టడానికి ప్రజలు బలయుద్ధం పెట్టాడు. అసలు లాజిక్ అయితే ఒకడు ఒప్పుకుంటే దేవుడు కాదని చెప్పాలి. దేవుడు అంటే 2వ దేవుడు అన్న చెప్పాలి కాదు. ఎవరు ఒప్పుకోవాలి? దేవుడు ఒకడే. ఈయనే యెహోవా. ఒప్పుకుంటే అన్న ఒప్పుకోవాలి, దేవుడు కాదని ఒప్పుకోవాలి. దేవుడు కాదని ఒప్పుకునే మోనగాడు ధైర్యం వాడు లోకంలో ఎవడు లేదు. చివరిగా మిగిలింది ఒకటే. ఏంటది? ఈయనే ఆయన. భయపడలేదు కదా. దేవుడు ఇస్తున్న లాజిక్స్ కూడా తెలియదు కదా. దేవుడి మీద పరస కదా. బోధించిన సంగమం కాదా? దేవుడి మీద పరస కదా. చెప్పు, ఒప్పుకో. యెహోవా యేసుక్రీస్తు దేవుడు కాదని ఒప్పుకో. ఒప్పుకుంటే లేదా దేవుడు ఒప్పుకుంటే 2 దేవుడా? చెప్పు. బైబిల్ చెప్తుంది. కొత్త నిబంధనలో అదే చెప్తుంది దేవుడు ఒకడే. పాత నిబంధన అదే
దేవుడు ఒకడే. ఆయన అన్నాడు, నేనే దేవుడను, నేను తప్ప వేరే దేవుడు లేడు. ఇంకొక బలమైన వాక్యం ఒకటి చూపించారు. ఏంటంటే మీరు అందరు విన్నారు. ఆయన అన్నాడు, దేర్ ఇస్ నో గాడ్ విత్ మీ. There is no God with me. I am alone. నేను దేవుడను, నేను మాత్రమే దేవుడను. నేను తప్ప వేరే దేవుడు లేడు. నేను తప్ప వేరే దేవుడు ఉండకూడదు. ఆకాశం మీద కానీ, కింద భూమి మీద కానీ, సముద్రం మీద కానీ ఏ రూపాన్ని నువ్వు చేసుకోకూడదు. నేను యెహోవాను. నేను తప్ప వేరే దేవుడు లేడు. హల్లెలూయా. ప్రార్థన చేయండి. దేవుడు ఒకడే అనే టాపిక్ నేను త్వరలో తీసుకోవాలనుకుంటున్నాను. నేను నిజంగా హోప్ కలిగి ఉన్నాను. ఏంటంటే ఇంతకుముందు ఎన్నడూ లేని రీతిలో సంఘ శాఖల మీద భారం పడుతుంది. దేవుని భారము సంఘ శాఖల మీద భయంకరంగా దిగి వస్తుంది. ఎందుకంటే నా దగ్గర స్టఫ్ అలాగే ఉన్నది. ఇంతకుముందు ఎన్నడూ లేని రీతిలో ప్రెషర్ పట్టదు. అలా మీరు చూసాం. గాడ్ ఈజ్ వన్. దేవుడు నా దగ్గర ఉంది. త్వరలోనే నేను చాలా ఆల్మోస్ట్ 2 months నుంచి నేను నాకు లీడింగ్ వస్తుంది తీసుకురావాలి. 2-3 years అయిపోయింది. అది సరి రెడీ చేసినాను. నాకు వెయిట్ చేస్తాను దేవుడు కొరకు. 2-3 months నుంచి నాకు దిగాలి, బయటకు తీసుకురావాలని నాకు నడిపి వస్తుంది. తొందరలోనే సంఘ శాఖల మీద బహు భారం పడుతుంది. From this very pulpit, they will feel so much pressure. మన వాక్యం విన్న తర్వాత సంఘ శాఖ వాళ్ళు వాళ్ళ విశ్వాసాన్ని ఫేస్ చేయలేరు. అంత ప్రెషర్ పడ్డది వాళ్ళ మీద. ఎవరికి విరుద్ధంగా మాట్లాడము, ఎవరిని బాధ పెట్టాలని మాట్లాడము, సత్యాన్ని ప్రకటిస్తాం. సత్యం నేను స్వతంత్రంగా చేస్తుంది, నేను బానిసంగా చేసి పడుతుంది, బందీ చేస్తుంది. ఈ భారము బహు భారమైనది. అందుకే అన్నాడు, ఎవరి మీదైనా ఈ బండ వచ్చి పడిందో వాటిని పునాదులుగా చేసేస్తారు. క్రీస్తే ఆ బండ తీయబడిన ఆ బండ అదే తలరాయి, అదే మూలన తలరాయి, అదే పునాది బండ, అదే ప్రకటిత బండ, అదే అరణ్యంలో భార్య వెంబడించిన బండ. క్రీస్తే ఆ బండ. అప్పుడు వారికి ప్రశ్న వస్తుంది, క్రీస్తు అనబడే ఈ వర్తమానాన్ని, క్రీస్తు అనబడే ఈ సత్యాన్ని, క్రీస్తు అనబడే ఒకటే దేవుని విశ్వసించాలి. సంఘ శాఖలలో మీరు ఇప్పుడు ఏంటి చేస్తారు? ఈయన భారతంలో పడ్డ దెబ్బ చాలా ఎవరినో లోకల్ మన దేవుడు యేసుక్రీస్తు దేవుడు కాదని చెప్పేది. నువ్వు వంటలేవు, యెహోవా అంటున్నాడు యేసుక్రీస్తు దేవుడు కాదని. అదేనా? నేను మాత్రమే. ఇప్పుడు సపోజ్ నేనే పాస్టర్ లేడు అన్నదని అర్థం. నువ్వు అన్నావు మీరు నా పాస్టర్ అనిపిస్తున్నాడు, మీరు నా పాస్టర్ అంటే నేను మాత్రమే పాస్టర్ అంటే నువ్వు అదే ఇట్లా తిన్నా అదే కదా. నేను మాత్రం పాస్టర్ అంటే ఇంకో పాస్టర్ లేడుగా. సంఘానికి ఒకటే పాస్టర్ ఉంటాడు, లోకానికి దేవుడు ఒక్కడే ఉంటాడు. ఆయన నా మహిమను ఎవరితో పంచుకోండి. యేసుక్రీస్తు అంటాడు, తండ్రి జగత్తు దగ్గర ముందు ఏ మహిమతో నేను మహిమపరిచిందో అదే మహిమతో నీకు మహిమపరచండి ఉన్నాడు. అంటే ఎవరి ఇప్పుడు ఈయన ఎవరి మహిమను ఎవరికి ఏమన్నాడు? ఆయన ఇచ్చాడంటే దాంతో ఆయన
హల్లెలూయా. ఇట్స్ ఇన్ యువర్ హ్యాండ్స్ నౌ. అలశాఖ కూర్చొని నీ చేతిలో ఉంది. నా చేతిలో ఉన్నది సాధ్యమైందని నేను పని చేస్తున్నా. పంచి నా చేతిలో పెట్టుకున్నాను. పిల్లలు నాకు ఇంకా నాకు సంబంధం లేదు. ఈ వాక్యం మీ బాధ్యత, మీరంతా మీ చేతుల్లో లేదు. నేను నువ్వే కాపాడుకోవాలి. నేనైతే నాలో ఉన్న క్రీస్తును మీకు ఇచ్చేస్తూ ఉన్నాను. చేతులు పెట్టుకున్నాను. ఇప్పుడు నువ్వు క్రీస్తు అనబడిన ఈ వర్తమానాన్ని ఏం చేస్తావు? సంఘ శాఖకు నాది నుంచి ప్రశ్న. ఏమే నాది నుంచి ప్రశ్న మీకు కూడా. ఈ క్రీస్తు అనబడిన ఈ వర్తమానాన్ని, ఈ చేతిలో ఉన్న దాన్ని నువ్వు ఏం చేస్తావు? ఏం చేయాలి తెలుసా? నీవు కూడా భారాన్ని చేతులు తెచ్చుకోకుండా, అప్పుడు నీ చేతిలో అంటించుకోకుండా, నీవు కూడా ఇంకొకరికి దాన్ని అంటించేసి ఇంకొక చేతిలో క్రీస్తుని పెట్టేసి చేతులు కట్టుకోవాలి. నీవు కూడా ఈ భారాన్ని కలిగించుకోవాలి. నీ చేతిలో ఉంచుకోవాలి. ఈ రక్తపరాలు నీ చేతిలో ఉంచుకోకూడదు. నేను వదిలేస్తున్నాను. ఇప్పుడు మీకు అప్పచెప్పిన, మీకు ఎప్పుడైతే స్వాతంత్రం బోధించారో క్రీస్తు రక్తాన్ని కట్టుకొని మీకు అప్పచెప్పిస్తున్నాను. ఇప్పుడు మీరు మీ చేతిలో వచ్చింది ఇప్పుడు వర్తమానం క్రీస్తు. ఇప్పుడు ఈ క్రీస్తు అనబడి వర్తమానాన్ని మీరేం చేస్తారు? మీరు నా పైసల్లోకి రావాలి. ఇప్పుడు వచ్చి నేను కూడా నా చేతులు కట్టుకుంటాను. ఇంకో సహోదరికి ఈ వాక్యాన్ని అందించి ఇదిగా మళ్ళీ చెప్పేసాను, నా బాధ్యత అయిపోయింది, నేను చేతులు కట్టుకుంటున్నాను, ఇక పైన భారము నేను మీద ఉన్నది. అందరు ఇక్కడ ఉన్నారా? దేవుని స్తోత్రం కలిగిగా. హల్లెలూయా. దేవుడితో మాట్లాడే కావాలా? ఏమే క్రీస్తు అనబడే యేసును నేను వర్తమానాన్ని ఏమి చేస్తాను? అదే పిలాతు భార్య. ఆమె నుంచి ఏం నేర్చుకున్నాను? అదేం చేస్తుంది? క్రీస్తు అనబడే యేసు చేతులు పెట్టుకుని ఏం చేస్తున్నామే? ఈ అపరాధం మనకు చేసింది అంతేనా? ఆ క్రీస్తు వచ్చి పిలాతు చేతులు అప్పచెప్పేసి ఆమె చేతులు అడిగేసుకున్నామని పిలాతు వాళ్ళకి ఇచ్చేసి ఆయన చేతులు అడిగేసుకున్నాడు. స్తోత్రం కలిగిన గాక. నీవు ఇప్పుడైతే ఆయన రక్తము మా మీద మా పిల్లల్ని ఉండదు కాక అనొద్దు. ఇప్పుడు అది శాపంగా మారుతుంది. ఈ వాక్యం శాపంగా మీరు వేసుకోవద్దు. ఇతరులకు బోధించి ఆశీర్వాదకరంగా మార్చుకోవాలి. చేతులు అడిగేసుకో. అపరాధం నీ చేతిలో పెట్టుకోవాలి. క్రీస్తు నీ చేతిలో ఉన్నాడు. మన బ్రదర్కి అంటారు వాక్యం నీ చేతిలో ఉన్నది. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించారు. దేవుడికి గొప్పగా ఆశీర్వదిస్తున్నారు.